హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దాసరి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు అయితే నేను సండే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. లైక్ సండే రోజు నేను ఏమేమి చేస్తాను, సండే లంచ్ స్పెషల్ అంటూ ఇవన్నీ షూట్ చేస్తాను. అండ్ రీసెంట్గా అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి, మీ కుర్తా డీటెయిల్స్ చెప్పండి, దుపట్టాస్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఇవన్నీ చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకే దానికోసం అయితే ఇవాళ స్పెషల్గా వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ నేనైతే కొన్ని రీసెంట్గా తీసుకున్న కుర్తాస్ కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. లైక్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, నాకు ఏదన్నా దుపట్టా బాగా నచ్చితే ఫస్ట్ దుపట్టా తీసుకుంటాను. నెక్స్ట్ ఆ దుపట్టాకి మ్యాచ్ అయ్యే కుర్తీ సెట్ చేస్తాను అనమాట. సో ఇంకైతే లేట్ చేయకుండా మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. డీటాక్స్ వాటర్ అయితే మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. నేనైతే ఒక్కోసారి కొన్ని తులసి ఆకులున్నా, కొన్ని పుదీనా ఆకులున్నా, లేకపోతే ముసంబి ఉన్న, కమల ఉన్న, సన్నగా నిమ్మకాయ ముక్కలైనా సరే సన్నగా కానీ ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేస్తాము. అలా ఒక్కోసారి మనకు అలా కుదిరినప్పుడైతే మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా ఈజీనే. ఒక జగ్గు నిండా ఇలా నీళ్ళు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు అయినా సరే సన్నగా ఇలా తురిమినా సరే, ఒక చిన్న బీట్రూట్ ముక్కున్నా సరే మనకైతే కలర్ బాగా దిగుతుంది చూడండి. ఇదైతే మనం మిక్సీలో కూడా గ్రైండ్ చేయక్కర్లేదు. నానబెట్టిన చియా సీడ్స్ లేకపోతే ఒక్కోసారి సబ్జా గింజలు ఉంటాయి, అవైనా సరే ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగా నానుతాయి. ఈ వాటర్లో కలిపేసామనుకోండి, ఇలా కూడా మనం తాగొచ్చు. ఇందులో లెమన్ కానీ కొద్దిగా హనీ కానీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్. తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో చిన్న ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా మనకు చల్లగా ఏదో మంచి డ్రింక్ తాగినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను బ్లాగ్కి రెడీ అయితే అవుతున్నాను. మా మమ్మీ అయితే లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నాకైతే సండే స్పెషల్గా ఏ బ్రేక్ఫాస్ట్ ఇష్టం అంటే, రాగి జావ పైన ఇలా నట్స్ అన్నీ వేసుకుంటాం కదా. సో నాకు చాలా ఇష్టం అదంటే, చాలా టేస్టీగా ఉంటుంది. మమ్మీ అయితే ఫస్ట్ దోశ ఏమన్నా చేస్తా అన్నారు, కానీ నాకు సండే మాత్రం బ్రేక్ఫాస్ట్ అదే కావాలని స్పెషల్గా చెప్పాను. లంచ్కి అయితే మమ్మీని ఏమన్నా బిర్యానీ చేయమన్నా, చికెన్ బిర్యానీ వద్దు రొటీన్గా ఉంటుంది కదా, ఇంకేమన్నా బిర్యానీ చేయమన్నా. సో మమ్మీ అయితే ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం రెడీ అయ్యే ముందు హెయిర్ సెట్ చేయడమే కదా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ నా హెయిర్ స్ట్రైట్నర్ అయితే మీకు చూపిస్తాను. సో ఇవాళ అయితే నేను అగారు 3-in-1 హెయిర్ స్టైలర్ అయితే యూజ్ చేస్తున్నాను నా హెయిర్ని అయితే స్టైల్ చేయడానికి. చూస్తున్నారు కదా, మనకైతే హెయిర్ స్టైలర్తో ఈ లాంగ్ పవర్ కేబుల్ అయితే వస్తుంది. ప్లస్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనకి దీంట్లో 360 degrees సివిల్ పవర్ కేబుల్ వస్తుంది. సో మనం హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ఈజీగా ఇది రొటేట్ చేసుకోవచ్చు ఇలా. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. అది మనం ఇలా ఆన్ చేశాక దానిపైన అయితే 3 డిఫరెంట్ స్టైల్ సెట్టింగ్ బటన్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. నేనైతే హెయిర్ స్టైల్ చేసే ముందు ఎప్పుడు కూడా హెయిర్ సీరం అయితే కంపల్సరీ అప్లై చేస్తాను, హీట్కి హెయిర్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఫస్ట్ అయితే నేను స్ట్రైట్నింగ్ చేస్తాను కాబట్టి ఇలా ఒక స్మాల్ సెక్షన్ తీసుకొని దాన్ని ఇలా మనం స్ట్రైటన్ చేసేయడమే. ఇలానే మనం హెయిర్ అంతా స్మాల్ సెక్షన్స్ తీసుకొని ఇంక హెయిర్ మొత్తం స్ట్రైటన్ చేసుకోవడమే. నెక్స్ట్ ఆప్షన్ అయితే క్రింపర్ అనమాట. సో క్రింపర్ ఏంటంటే హెయిర్ వాల్యూమ్ క్రియేట్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదైతే మనం స్మాల్ సెక్షన్ ఇలా తీసుకొని ఇలా స్లోగా ప్రెస్ చేస్తూ కిందకు వెళ్ళాలి. ఇటు సైడ్ అయితే క్రింపర్ చేశాను. ఇప్పుడైతే లాస్ట్ నా ఫేవరెట్ హెయిర్ కర్ల్స్ ఎలా చేయాలో చూద్దాం. రొటేట్ చేసి అలానే కాసేపు హోల్డ్ చేసి ఉంచి ఇంకా స్లోగా ఇలా వదలాలి. సో చూస్తున్నారు కదా కర్ల్స్, ఇలానే మనం హెయిర్ అంతా కర్ల్స్ చేసుకోవచ్చు. నా హెయిర్ అంతా కర్ల్స్ అయితే చేశాను. అండ్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేస్తుందో చూద్దాం రండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసి నేను తీసుకున్న కుర్తాస్ దుపట్టాస్ ఇవన్నీ మీకు చూపిస్తాను. మనకి ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా పొద్దున్నే, అబ్బా రోజు వండడమే అనిపిస్తుంది కదండి. నేనైతే ఒక్కోసారి ఇలా ఈజీగా తొందరగా ఏదైపోద్దా అని చూసుకుంటాను. ఇది బ్రేక్ఫాస్ట్ కిందే కాదు, మనం డిన్నర్లో కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజైతే రాగి జావ చేద్దాం, ఇదైతే తొందరగా అయిపోతుంది కదా మనకి అని చెప్పి రాగి జావ అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఇలాచీ పౌడర్ అయితే ఇలా గ్రైండ్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటాను. అది అయిపోయినప్పుడు ఏంటంటే 1-2 తీసుకొని ఇలా నేను దంచేసి వేస్తాను. ఇదైతే ఒక 2-3 అయితే ఈజీగా సరిపోతుంది. మీరు అడగొచ్చు, ఆంటీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు రాగి జావ తాగొచ్చా అని. నాకైతే చాలా తక్కువ అండి, 12.5 వేస్తాను నేను. అందుకనే కొద్దిగా చిన్న కప్పుతో తీసుకున్నా నాకు అంత పెద్ద తేడా ఏం తెలీదు.
ఇంకా ఇందులో మనం బెల్లం అన్న వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా హనీ వేస్తాను. హనీతో పాటు చాలామందికి అయితే పెరుగు కానీ మజ్జిగ కానీ అలాంటివి కలుపుకోవడం అలవాటు. ఇలా కూడా ట్రై చేయండి. గుమ్మడి గింజలు అవన్నీ లైట్గా ఫ్రై చేసి వేసుకున్నామంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. దాంతోపాటు ఇలా బొప్పాయి నేను ఎప్పుడైనా సరే ఇలా పొడుగ్గా ఉన్నది తీసుకుంటే ఇవి నాటుకాయ అండి, బాగుంటుంది. ఇలా రౌండ్గా ఉన్న హైబ్రిడ్వి తీసుకుంటే అసలు టేస్ట్ అనిపించదు. మీరు ఎప్పుడైనా సరే ఇలా పొడుగ్గా ఉన్న కాయనైతే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి రాగి జావ ఒక్కటే కాకుండా దాంతోపాటు ఒక 2 డేట్స్, కొన్ని బొప్పాయి ముక్కలు ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకు బ్రేక్ఫాస్ట్ ఇంకేం తినకుండా ఇదే సరిపోతుంది. క్వాంటిటీ ఈ రాగి జావ అనేది మీరు క్వాంటిటీ చూసి తీసుకోండి. పిల్లలకి వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు. మనమైతే కొంచెం తక్కువ, చిన్న కప్పు నిండా తాగితే మనకు సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఆర్డర్ చేసిన కుర్తాస్ దుపట్టాస్ ఏంటో చూద్దాం. నేనైతే ఇవి చాలా సింపుల్గా ఆర్డర్ చేశాను. లైక్ ఏంటంటే ప్లెయిన్ టాప్ అండ్ ప్రింటెడ్ దుపట్టా అలాంటివి ఆర్డర్ చేశాను. అంటే కాలేజ్ కానీ వాటికైతే బాగుంటుంది కదా అని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను అన్నీ యాక్చువల్లీ ఇవన్నీ లైట్ కలర్స్ అనమాట, పేస్టల్ కలర్స్. సో నేను డార్క్ అలాంటి కలర్స్ అయితే ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే సమ్మర్లో అయితే లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాం కదా. సో అందుకని ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్ దుపట్టా, ఇది కుర్తానే. యాక్చువల్లీ దుపట్టా కూడా సేమ్ ప్రింట్ వచ్చింది, చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ మీద బ్లూ ప్రింట్ అనమాట. సో నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆర్డర్ చేసినవన్నీ ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. అంటే మనం వేసుకున్న కంఫర్టబుల్గా ఉండాలి కదా, సో అందుకని. సో ఇదైతే యాక్చువల్లీ కుర్తా, అండ్ దీనికి దుపట్టా కూడా సేమ్ ప్రింట్ వచ్చింది. నేనైతే ఈ టాప్ డిఫరెంట్గా, దుపట్టా డిఫరెంట్గా ఆర్డర్ చేశాను సపరేట్గా. సో ఇదైతే దుపట్టా. యాక్చువల్లీ మా మమ్మీ ఇది ఆర్డర్ చేసిన ప్రతిసారి అడిగింది, అంత ఎగ్జాక్ట్గా అలా ఆర్డర్ చేసావు దుపట్టా కుర్తా అని. చూస్తున్నారు కదా, ఈ దుపట్టా అంతా ఇలా వైట్ మీద బ్లూ ప్రింట్ వచ్చింది. టాప్ కూడా అంతే. నేను ఒకసారి ఇది మీకు క్లోజప్లో చూపిస్తే అర్థమైంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇది వైట్ కూడా కాదు, ఆఫ్ వైట్ మీద ఇలా బ్లూ ఫ్లోరల్గా ప్రింట్ వచ్చాయి. అండ్ మమ్మీకి అయితే టాప్కి చున్నీ నచ్చలేదు, సేమ్ ప్రింట్ ఉంది కదా అన్నారు. నాకైతే లైక్ ఇప్పుడు సేమ్ ప్రింటే కదా ట్రెండ్, సో ఇలానే తీసుకున్నాను నేను. అండ్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇదైతే ప్లెయిన్ బ్రౌన్ కలర్ టాప్ అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో ఒక ఎల్లో కలర్ దుపట్టా చూపించాను కదా, ఎల్లో కలర్కి బ్రౌన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో దానికోసమని ఇది ఆర్డర్ చేశాను. ఇదేం లేదు, జస్ట్ మొత్తం ప్లెయినే, కాకపోతే బ్రౌన్ కలర్. సో ఒకసారి నేను ఈ దుపట్టా కూడా మీకు చూపిస్తాను, అప్పుడు ఐడియా వచ్చింది. ఈ దుపట్టా అయితే నేను బ్రౌన్ కలర్ టాప్కి పేరప్ చేశాను. సో ఇదైతే చందేరి దుపట్టా అనమాట. దీనికి లైట్ గోల్డ్ బార్డర్ కూడా వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, చున్నీ అండ్ టాప్ కాంట్రాస్టింగ్ కలర్స్ అనమాట. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. సో నాకైతే ఇవాళ చూపించిన వాటిలో అన్నిటికన్నా ఇదే ఫేవరెట్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అయితే జస్ట్ ఇది నార్మల్ టాప్ తీసుకున్నాను. దీనికైతే నా దగ్గర ఉన్న దుపట్టా ఒకటైతే మ్యాచ్ చేద్దామని తీసుకున్నా. సో ఇది పీచ్ కలర్ టాప్ అనమాట. దీనికైతే చిన్న ఎల్లో ప్రింట్ అలా వచ్చాయి. సో దాని దగ్గర ఉన్న దుపట్టా దీనికి యాక్చువల్లీ సెట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఈ టాప్కి అయితే నేను ఈ దుపట్టా సెట్ చేశాను. ఇదైతే నా దగ్గర ఆల్రెడీ ఉంది దుపట్టా. నా దగ్గర అయితే యాక్చువల్లీ చున్నీ ఆల్రెడీ ఉంది. సో చున్నీ ఉంది కదా అని టాప్ ఆర్డర్ చేశాను. ఇదైతే జస్ట్ క్యాజువల్ టాప్ అనమాట, కాలేజ్కి వేసుకెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని ఆర్డర్ చేశాను. నెక్స్ట్ అయితే ఇదో దుపట్టా. దీనికైతే నేను ప్లెయిన్ టాప్ ఆర్డర్ చేశాను. అదేంటంటే ఇది ఇంకా లైట్ పీచ్ కలర్.
సో చూస్తున్నారు కదా, ఇది కూడా కంప్లీట్ ప్లెయిన్ టాప్ అనమాట. దీనికైతే నేను దుపట్టా ఇది ఆర్డర్ చేశాను. ఇదైతే కాటన్ దుపట్టా. మమ్మీ అయితే సేమ్ కలర్ కదా, ఏం బాగుంటుందండి. బట్ ఏమో ఒకసారి అయితే ట్రై చేసి నాకు చూడాలి ఎలా ఉంటుందో. ఈ టాప్ అయితే యాక్చువల్లీ ప్యాకేజింగ్లోనే మొత్తం ఇలా నలిగిపోయి వచ్చింది. మా మమ్మీకి అయితే సేమ్ కలర్ దుపట్టా టాప్ అంత నచ్చలేదన్నమాట. నాకెందుకో డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఆర్డర్ చేశాను. ఇది కెమెరాలో చాలా లైట్గా డల్గా కనిపిస్తుంది, కానీ బయట అయితే బాగుంది. సో నా కుర్తాస్ దుపట్టాస్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ దాని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా మమ్మీ అయితే ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నానని చెప్పారు. సో ఇవన్నీ ఇంకా సర్దాక బిర్యానీ. పచ్చి రొయ్యలతో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. విడిగా అయితే పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూడా వండుతాను, అది బాగుంటుంది. ఎప్పుడైనా ఇది సండే వ్లాగ్ అనమాట. ఇదిగోండి అన్ని మసాలాలు తీసుకొని కొద్దిగా ఇలా వేసాను. ఈ బిర్యానీ ఆకైతే బాగుందండి. చూసారు కదా, ఇవైతే నేను అలా పొడుగ్గా వేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేస్తాను. ఆకులా వేస్తే నాకు ఏంటోలా అనిపిస్తుంది. కొద్దిగా షాజీరా, మామూలుగా పచ్చి రొయ్యలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని నేనైతే తక్కువే, కాకపోతే అప్పుడప్పుడైతే ఇలా వండుతాను, ఒక్కోసారి ఫ్రై చేస్తాను. ఇంకా ఈసారి ఇంకా అన్నం ఒకటి కూర ఒకటి అలా ఎందుకులే అని చెప్పేసి ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పి ఇదిగోండి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ గ్రైండ్ చేసి పక్కన పెడుతున్నాను. ఈ మధ్య అయితే కొద్దిగా ఎక్కువే అవుతున్నాయి వెజిటేబుల్ రైస్లు, ఈ సోయా పులావులు ఇవన్నీ. సమ్మర్ కండి మనం తొందరగా చేసి ఇటు వచ్చేయాలనుకుంటాము. మామూలుగా చపాతీ అవి అయితే కొద్దిగా ఎక్కువసేపు మనకు అక్కడే టైం పట్టుద్ది. ఇవైతే నాకు తొందరగా ఈజీగా అయిపోతాయి. అదిగాక చాలా రోజుల నుంచి ప్రాన్స్ బిర్యానీ తినాలి అనుకుంటున్నాను. ఇంకా అందుకని ఈరోజు చేసేస్తే అందరికి సరిపోతుందిలే, ఇంకా సండే కదా అని చెప్పి కూడా లీషర్స్లోనే ఆర్డర్ చేశాను. అందులో మనకు పైన ఒక పేగు లాంటిది వస్తుంది చూసారా, అది కూడా వాళ్ళు తీసేసే ఇస్తారు. నాకైతే వీళ్ళ దగ్గర నచ్చుతుంది ఒక్కోసారి. ఇంకా బాస్మతి రైస్ని అయితే విడిగా వండేసి నేను ఇలా అయితే పైన కొద్దిగా ఒక లేయర్లా ఇలా వేసి, ఇంకా ఈ పచ్చి రొయ్యలు అయితే దగ్గరగా ఇలా నీళ్లు లేకుండా ఇలా ఫ్రైలా చేసేసి ఇలా వేస్తున్నాను. ఈ టేస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలందరికీ నచ్చుతుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. పెద్దగా మసాలాలు కూడా ఏం అక్కర్లేదు. కొద్దిగా పసుపులో కుంకుమ పువ్వులు వేసి ఇలా కొద్దిగా పాలున్నా వేసుకోవచ్చు ఇందులో, కలర్ కోసం అన్నమాట. ఇది ఇంట్లో గ్రైండ్ చేసిన పసుపే కాబట్టి మనకి అందులో కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఇలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇవి ఉల్లికాడలు అయితే నేను ముందే వేసానండి. ముందు అందులో ఉడికిపోతే నాకు ఏంటోలా అనిపిస్తుంది, లాస్ట్లో కట్ చేసి వేస్తాను. దాంతోపాటు అయితే ఇంకా కూర విడిగా గ్రేవీ కూర ఏం లేదని చెప్పి ఇలా కోడిగుడ్లనేమో ఇలా గ్రేవీలా చేశాను. మనం లాస్ట్లో అంతా అయిపోయినాక ఇలా చిన్న రోల్ పెట్టేసి అలా ఉంచామంటే చక్కగా దమ్ అయిపోతుంది. చేసుకోవడం ఈజీ, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఆయిల్ నెయ్యి అవి కూడా ఎక్కువ అక్కర్లేదు, నేను చాలా తక్కువగా వేశాను. చూస్తున్నారు కదా, ఈ ఉల్లికాడలు అయితే లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా అనిపిస్తుంది. కుక్కర్లో కూడా చేస్తాను. కుక్కర్లో ఏంటంటే ఈ పచ్చి రొయ్యలతో కొద్దిగా రైస్ ఒక్కోసారి ఇలా మెత్తగా అయిపోయినట్టు అయిపోద్ది. ఇలా చేసుకుంటే కనుక చూసారా చాలా పొడి పొడిగాను చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా తర్వాత లంచ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి మీకు చూపించాను కదండి. అన్నీ ఒక పావు కిలో వేసాను 3 కేజీల గోధుమలకి. రాగులు, జొన్నలు, సజ్జలు మీకు చూపించాను కదా. పావు కిలో కాకపోయినా మీరు 100 గ్రాములు ఉన్నా వేసుకోవచ్చు, ఇంకా 200 గ్రాములు మన ఇష్టం అన్నమాట. నేను ఇప్పుడు కట్ చేసి వేసిన ఇవి ఓట్స్ అయితే అది 1.5 కేజీ ప్యాకెట్ అండి, మొత్తం వేసేసాను నేను. మాకు చపాతీ చాలా గట్టిగా వస్తుంది అంటున్నారు కదా, ఇలా ఓట్స్ ఎక్కువ వేసి ట్రై చేసి చూడండి. చపాతీ మెత్తగా ఉంటుంది, మనకి కావాల్సినంత ఫైబర్ కూడా అందుతుంది. నేనైతే చాలా వరకు ఇలాగే చేస్తాను, నాకు చపాతీ చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇంకైతే 2 క్యాన్లు పట్టుకెళ్తున్నాను, 1 క్యాన్లో పిండి సరిపోదు. మా చిన్న అబ్బాయి నేను వెళ్తున్నాము పిండి మరకి.
ఇంకా తర్వాత అయితే ఇదైతే రోజ్మెరీ లీవ్స్ని ఇలా ఒక వాటర్లో వేసి ఇలా తీసిన నీళ్ళండి. ఇవి చిన్న స్ప్రే బాటిల్లో మనం పెట్టేసుకొని తలంటి పోసుకున్నాక ఇలా కుదుళ్ళకి కానీ పెట్టామంటే ఇలా స్ప్రే చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. దీని సువాసన కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది. పిల్లలే కదా, మనం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే ఇదిగోండి, ఇంకా మీ మ్యాంగోస్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే పిల్లలకు కోసి ఇచ్చేస్తాను. వాళ్ళకైతే బద్ధకం ఇలా కోసుకొని తినాలంటే ఇంకా నేనే ముక్కలు కోసి ఇచ్చేస్తాను. షుగర్ ఉన్న వాళ్ళైతే బంగినపల్లి మామిడికాయ అస్సలు తినకండి, చిన్న ముక్క తిన్నా కూడా పెరుగుతుంది. రసం మామిడికాయలు అయితే పర్వాలేదు. ఇంకా తర్వాత అయితే మనకి జానకి గారు కామెంట్ చేశారు, విజయ గారు మీరు ఎన్ని కలుపుతున్నారండి జొన్నలు, ఎలా మీరు జొన్నలకి దోశలకి ఎలా వేస్తున్నారు అంటున్నారు. నేనైతే 1 కప్పుతో మినపప్పు తీసుకుంటున్నాను. జొన్నలు అయితే పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు కలిపేసానండి. మొన్న నాకు మల్టీగ్రెయిన్ పిండిలో మిగిలినాయి కదా, అవైతే ఇంకా విడివిడిగా ఎందుకులే అని చెప్పి రెండో ఒక చేసేలా వేసేసాను. జొన్నలు 2 కప్పులు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 2.5 వేసుకోవచ్చు, జొన్నలు 3 కప్పులన్నా వేసుకోవచ్చు. జొన్నలు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి దోశలు ఎక్కువ గట్టిగా వస్తాయి. అందుకనే నేనైతే 2 కప్పులే వేస్తున్నాను. 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు జొన్నలు. అది తెల్ల జొన్నలైనా పచ్చ జొన్నలైనా మన దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు. ఒక్కోసారి మనం ఏంటంటే నేను కూడా జొన్నలు ఈరోజు జొన్న అన్నం చేద్దాం నానబెడదాం అనుకుంటానండి, మర్చిపోతాను. ఇది మనం బ్రేక్ఫాస్ట్ కిందే కాదు, డిన్నర్లోనే కాదు, లంచ్లో కూడా మనం మామూలు వైట్ రైస్ కంటే షుగర్ ఉన్న వాళ్ళైతే బరువు తగ్గాలి, షుగర్ ఉన్నా సరే వైట్ రైస్కి బదులు మనం ఇలా చేసుకొని కూడా లంచ్లో 2 దోశలు తినొచ్చండి. దానికి పెద్ద నష్టమేం లేదు. ఈ జొన్న దోశలు తినడం వల్ల మనకు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇందులో మనం బియ్యం ఎక్కడా కలపలేదు కాబట్టి మీరు లంచ్లో అయినా ట్రై చేయండి. ఇలా ఇవి కూడా చాలా పల్చగా క్రిస్పీగా బాగా వస్తాయండి. మనం ఏ చట్నీతో అయినా సరే, టమాటా చట్నీ అయితే కొన్ని కూరలతో కూడా దోశలు తింటాం కదా, అలా కూడా తినొచ్చు. ఇదిగోండి, ఇది అవిసె గింజల కారపొడి. ఇంకా నేను పిల్లలకి చేశాను, చట్నీ అయిపోయిందని చెప్పి కారపొడి వేసుకుంటున్నాను. సో ఈవినింగ్ అయితే నేను ఈరోజు స్కిన్ కేర్ వీడియో చేస్తున్నాను. అండ్ స్కిన్ కేర్లో అయితే నాకు ఫేస్ మాస్క్ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే ఫేస్ మాస్క్ పెట్టాక ఫేస్ అంతా హైడ్రేటెడ్గా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు కూడా ఇన్స్ఫ్రీ కొరియన్ మాస్క్ యూజ్ చేస్తాను. ఇవాళైతే నేను అకాయ్ బెర్రీ ఎనర్జీ మాస్క్ యూజ్ చేస్తున్నా. సో మా తమ్ముడు కూడా వస్తున్నాడు. ఒకటి మా తమ్ముడికి, నాకేమో రోజ్ మాస్క్ ఆర్డర్ చేశాను. సో మా తమ్ముడిని ఇందాక నుంచి పిలుస్తున్నా, వస్తున్నాను అంటున్నాడు. మా తమ్ముడు వచ్చాకైతే ఫేస్ మాస్క్ అప్లై చేద్దాం. మా తమ్ముడు అయితే ఇందాక నుంచి ఇప్పుడు వస్తున్నా నాగు అంటున్నాడు. సో ఇంక నేనైతే లేట్ చేయకుండా నా రోజ్ ఫేస్ మాస్క్ అయితే అప్లై చేస్తాను. దీంట్లో యాక్చువల్లీ నేను లాస్ట్ టైం లోటస్ సీడ్ మాస్క్ ఏదో యూజ్ చేశాను, అది కూడా బాగుంది. మా తమ్ముడేమో రాకుండా దాని నుంచి అక్కడి నుంచే నా బెర్రీ మాస్క్ మాత్రం యూజ్ చేయకు, నేను వచ్చినాకే పెట్టుకుంటా అన్నాడు. సో అందుకే నేను రోజు ఓపెన్ చేశాను. మనం ఫేస్ మాస్క్ ఇలా అప్లై చేశాక ఇలా స్లోగా మనం ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మా తమ్ముడికి నేను బెర్రీ మాస్క్ ఇస్తాను. ఆ మాస్క్ కన్నా దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది. నెక్స్ట్ టైం అయితే నేను కూడా బెర్రీని ఆర్డర్ చేసుకుంటాను. అవును, అవి అది కొంచెం ఎత్తివా, ఇలా పెట్టు, ఫేస్ ఇలా పెట్టు, పైకి ఎందుకు పెడుతున్నావు, సరిగ్గా పెట్టు. నాకైతే నిజం చెప్పాలంటే నా ఫేస్ మాస్క్ కన్నా మా తమ్ముడికి పెట్టిన బెర్రీ ఫేస్ మాస్క్ చాలా నచ్చింది. సో ఇప్పుడైతే మా తమ్ముడు చూడడానికి చాలా కామెడీగా ఉన్నాడు. సో ఇప్పుడైతే నేను ఫేస్ మాస్క్ ఇలా అప్లై చేశాక ఫేస్ మసాజర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనం ఇలా ఆన్ చేశాక ఇంకా ఫేస్కి ఇలా అప్లై చేయడమే. ఏంటి అలా చూస్తున్నావు, కావాలా? సరే నువ్వు ట్రై చేసి చూడరా. సరే నేనంటే యాక్చువల్లీ ఇది ఈ సైడ్ యూజ్ చేయను. మా తమ్ముడికి యాక్చువల్లీ చాలా లేజీ, అందుకే ఇంకా నన్నే చేయమంటున్నాడు. సో ఇప్పుడైతే ఫేస్ మాస్క్ పెట్టి 15 minutes అయింది. ఇంక ఇప్పుడైతే మనం రిమూవ్ చేసేయచ్చు.
చాలేరా ఇంకెంతసేపు చేస్తాం. సో నాకైతే చాలామంది లాస్ట్ వీడియోలో చెప్పారు ఫేస్ మాస్క్ అయితే రిమూవ్ చేశాక మనం ఫేస్ వాష్ చేయక్కర్లేదు, ఇంకా అలానే ఉంచవచ్చు అని. బట్ నాకు ఎందుకు ఆ జెల్ అంతా ఉంటుంది కదా, సో ఎందుకో స్టిక్కీగా ఉంటుందని నేనైతే ఫేస్ వాష్ చేసి ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. అవి చాలేరా తీసే అది రిమూవ్ చేసే ఫేస్ మాస్క్. నేనైతే సోల్ట్రీ ఆప్రికాట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. దీంట్లో అయితే కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు ఎక్కువ. అందుకే నేను ఈ మాయిశ్చరైజర్ చాలా ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇలా అప్లై చేయడం కన్నా ఇలా ట్యాప్ చేయాలి, అప్పుడే మన స్కిన్ మాయిశ్చరైజర్ని బాగా అబ్జార్బ్ చేసుకునేది. మనం మార్నింగ్ కోసమనే రేపు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామా ఏదని అనుకుంటూ ఉంటామండి. ఒక్కోసారి ఏది నానబెట్టకపోతే అబ్బా ఏం చేయాలా అనిపిస్తుంది. నేనైతే పడుకునే ముందు ఇలా శనగలు కానీ బఠానీలు కానీ ఏవైనా సరే రాత్రిపూటే నానబెట్టేస్తాను. బాదం పప్పు నానబెడతాం కదా, ఆ టైంలో నానబెట్టేస్తే మనకు మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. ఈరోజు నేనైతే ఇదిగోండి ఇవి కిడ్నీ బీన్స్ బఠానీలు కలిపి ఒకే చీసాలో వేసేసాను. ఒక్కోసారి అయితే నేను ఇందులో పీనట్స్ కానీ లేకపోతే కాబూలీ శనగలు మామూలు శనగలు ఉన్న గ్రీన్ బఠానీ ఉన్న అన్నీ కలిపి కూడా నానబెడతాను. పిల్లలకు మంచి ప్రోటీన్ అందుతుంది. మనకైతే బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి చాలా టైం తక్కువ అవుతుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటివి అయితే. కొన్ని అయితే బాదం పప్పు నానబెడతాం కదా, దాంతోపాటు ఎండు ఖర్జూరాలు ఇవి నానబెట్టి మనం మార్నింగ్ పిల్లలకి జ్యూస్లో కానీ స్మూతీలో కానీ ఎలాగన్నా ఇచ్చామనుకోండి. కొన్ని అయితే ఇలా గుమ్మడి గింజలు అవి కూడా వేస్తే దాంతోపాటు ఇలా స్మూతీ చేసేసుకోవచ్చు. మనం సీజనల్గా దొరికే ఏవైనా మామిడి పండు కానీ లేకపోతే కర్బూజానే కానీ ఎందులో అయినా సరే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అది టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు ఏంటంటే మనం పంచదార కానీ హనీ కానీ బెల్లం ఏం కలపక్కర్లేదండి. ఈ నానబెట్టిన ఖర్జూరాలు ఆప్రికాట్ వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.